నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకుల సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ భారత రాజ్యాంగం రచన జరిగి 73 సంవత్సరాలు గడిచినప్పటికీ రాజ్యాంగంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం అమలు జరగడం లేదని అన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఇంకా వెనుకబడి ఉన్నామని కాబట్టి బీసీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న నాటి కాలంలో చేసిన కులగణన తప్ప నేటి వరకు ఏ ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది కానీ కుటుంబ సమగ్ర సర్వే చేసింది కానీ ఇంతవరకు ఆ లెక్కలు బయటపెట్టలేదని మండిపడ్డారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ భారత రాజ్యాంగం రచన జరిగే 73 సంవత్సరాలు అయినప్పటికీ బీసీల కులగణన అనేది రాజ్యాంగబద్ధంగా పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు నేటికి అమలు కావడం లేదు. బీసీలకు సంబంధించి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో ఇప్పటి వరకు లేవు. ఎందుకంటే బీసీల కులగణన జరగటం లేదు. బీసీల కులగణన జరిగితే ఏ జనాభా శాతం ఎంత ఉంది అనేది బయటపడుతుంది. అది నేటి వరకు లేదు. బ్రిటిష్ కాలంలోనే అది చేసి 1930 సంవత్సరంలో అప్పుడు చేసిన బ్రిటిష్ వారు తర్వాత ఇంతవరకు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. పక్కన మన ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి ఆ రాష్ట్ర పరిమితి వరకు ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేసింది. మన కుటుంబ సమగ్ర సర్వే చేసిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు జనాభా లెక్కలు వెల్లడించలేదు. పక్కన రాష్ట్రాలు బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు